నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే యాజ్ ఏ డిఈఓ నిజామాబాద్గా 6 కాన్స్టిట్యున్సీస్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ అండ్ బాన్స్వాడ. సో 6 కాన్స్టిట్యున్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి. సో ఈ 6 కాన్స్టిట్యున్సీస్ బ్రీఫ్గా చూసుకుంటే మనకి 6 కాన్స్టిట్యున్సీస్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1549 పోలింగ్ స్టేషన్స్. సో దాంట్లో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే 14,11,373. సో 14,11,373 ఓటర్స్ ఉన్నారు. సో మనకి అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే, సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పటికి అప్పుడు ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన డేటు November 10th. సో November 10th మనకి ఫ్రీజ్ అయింది. సో జనరల్గా మనకి ఓటర్ లిస్ట్లో ఫైనల్గా Form 6 అవి మనకి నామినేషన్స్ లాస్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి, సో అప్పుడు November 10th కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే సో 13,94,986 ఓటర్స్ ఉండేవాళ్ళు. సో నెట్ ఇంక్రీజ్ మనకి 16,387. అంటే టోటల్గా ఎంటైర్ 6 కాన్స్టిట్యున్సీస్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇది 15th డేట్కి చూసుకుంటే 16,387 ఓటర్స్ పెరగడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎడిషన్స్ డిలీషన్స్ చూసుకుంటే ఎడిషన్స్ 3.62% జరిగింది అండ్ డిలీషన్స్ 2.45%. సో నెట్ ఇంక్రీజ్ అనేది 1.17% జరిగింది. సో మనకి ఈపీ రేషియో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి అంటే ఎలక్టర్స్ టు పాపులేషన్, మనకి ప్రొజెక్టెడ్ పాపులేషన్కి ఎంతమంది ఓటర్స్ అనేది ఈపీ రేషియో ఉంటుంది. సో ఈపీ రేషియో చూసుకుంటే 1000 పాపులేషన్కి మనకి అసెంబ్లీ ఎలక్షన్ టైంకి 722 ఓటర్స్ ఉంటే ఇప్పుడు మనకి 728 ఓటర్స్ ఇంక్రీజ్ అనేది జరిగింది. సో అదేవిధంగా మనకి లాస్ట్ ఎలక్షన్స్లో మనము జెండర్ రేషియో చూసుకుంటే, సో మేలు ఫీమేల్ రేషియో చూసుకుంటే 1109 ఉండేవాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్కి. సో ఇప్పుడు చూసుకుంటే 1119. 3 జిల్లాలతో కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకి బార్డర్లో 6 చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకొక 8 చెక్ పోస్టులు జిల్లా లోపల వేరే వేరే ప్లేసెస్లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులు కాకుండా డైనమిక్గా పోలీస్ది కూడా ప్రతిరోజు చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీరు 50,000 ఎక్కువ నగదు ఏమైనా క్యారీ చేస్తుంటే, ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారము, వెండి, వేరే ప్రెషియస్ మెటల్స్ని ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని, ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ పోస్టులో ఉన్నటువంటి వేరే సిబ్బందులకి సహకరిస్తూ అడిగినటువంటి ఆ కాగితాలు సంబంధించినటువంటి జస్టిఫికేషన్కి ఉన్నటువంటి కాగితాలని చూపెడుతూ సహకరించాలని కోరుతున్నాం. ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ నగదు లేకపోతే విలువైన వస్తువుని క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ రేపు నుంచి ఉంటుంది. సో ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేసిన 24 గంటల్లో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఆఫీషియల్స్ దానికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.